ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఎంతో విశిష్టమైనది. కాణిపాకం ఆలయంలోకి వెళ్తే మనకి మహాద్భుతమైన సన్నివేశాలు ఎన్నో కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభూగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది. కాణిపాకంలోని వినాయక విగ్రహం నిజానికి మానవ నిర్మితం కాదు, బావిలో స్వయంభూగా ఆవిర్భవించింది. ఇంకో విషయం ఏంటంటే విగ్రహం రోజురోజుకి పరిమాణంలో సైజు పెరుగుతుందని భక్తుల నమ్మకం. నిత్యం నీటిలో స్వామివారి విగ్రహం ఉంటుంది. స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ బావిలోని నీటిలోనే మునిగి ఉంటుంది. అదే ఇక్కడి ప్రత్యేకత. వివాదాలు తగాదాలు పరిష్కరించుకోవడానికి కాణిపాకం స్వామివారి ముందు ప్రమాణం చేయటం ఇక్కడి ప్రత్యేక ఆచారం. భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ సమస్యలను చెప్పుకుంటారు. దీనికి పురాణ గాథ ఏంటంటే, మూగ చెవిటి గుడ్డివారైన ముగ్గురి అన్నదమ్ములు తమ వ్యవసాయ పొలానికి నీరు పారించుకోవడానికి బావి తవ్వుతుంటారు. ఒక రాయి తగిలి బావి నుండి రక్తం వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ రక్తపు దారలు సోకగానే ఆ ముగ్గురు సోదరులకు వైకల్యం తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులయ్యారు. గ్రామస్తులు అక్కడ పరిశీలించగా గణపతి విగ్రహం లభ్యమైంది. అలా అప్పటి నుంచి ఈ ఆలయం పూజలు అందుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత కాణిపాకం గణపతి విశిష్ట మహిమలతో ఆలయం దినదిన ప్రవర్ధమానం అయింది. ఈ ఆలయంలో ప్రమాణం చేయటానికి కూడా భక్తులు భయపడతారు. ఈ ఆలయంలో స్వామి సత్య ప్రమాణాల దేవుడు. నిజం చెప్పేవారిని ఎలా రక్షిస్తాడో తప్పు చేసేవారిని అలా శిక్షిస్తాడు. అందుకోసం ఎవరు ఇక్కడ దొంగ ప్రమాణాలు చేయరు. అందుకోసమే ఈ ఆలయం ప్రమాణాలకు ప్రసిద్ధి పొందింది. ఇంతకీ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, చిత్తూరు పట్టణానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు నుంచి తిరుపతి నుంచి నిరంతరం బస్సు సౌకర్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక విమానాల్లో వచ్చేవారికి తిరుపతిలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రైల్లో వచ్చేవారికి చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రధానమైంది. ఇంతకీ కాణిపాకం అంటే ఏంటి అంటే, కాణి అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాణి అని అర్థం. పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. చరిత్ర ప్రకారం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి కథలో ప్రకారమే ఈ కాణిపాకం పేరు వచ్చింది. ఈ వినాయక స్వామికి కొబ్బరి అంటే చాలా ఇష్టం. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడు. అందువల్ల ఇక్కడ ఎప్పుడూ వినాయకుడికి అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తి. ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం పెడితే అది ఇప్పుడు సరిపోవటం లేదు. భక్తులు బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు వ్యవహరిస్తారు. ఇక పూజల్లో నిత్య పూజలు జరుగుతున్న పండగలు పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయాలంటే ఎవరైనా భయపడతారు. ఇది నేటి విషయం కాదు. బ్రిటిష్ కాలం నుంచి న్యాయస్థానాలలో దీనిని ప్రామాణికంగా తీసుకునేవారు. కాణిపాకం గుడిలో ఆ స్వామిని చూస్తూ గడపటం ఎంతో మహాద్భుతంగా ఉంటుంది. స్వామివారి ముందు కనిపించే ప్రసాదం, స్వామివారి అభయహస్తాన్ని చూస్తూ మనం గడిపి ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అన్ని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుంది. వినాయకుడు ధరించిన ఆ శివనామాలను చూస్తుంటే మనకి ఎంతో భక్తి కలుగుతుంది. ఆ స్వామి కాణిపాక గణపతి బావిలో కనిపిస్తూ ఆ బావిలోంచే మనకి ఆశీర్వదిస్తున్నట్లు మనకి అనిపిస్తుంది. ఆ దీపపు వెలుగులో ఆ స్వామివారి సుందర వదనాన్ని చూస్తూ మనం ఆశీర్వాదం తీసుకుంటే, ఆ చేతుల్లో నీ ఆశీర్వాదాన్ని అందుకుంటే
మనకి జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. ఇక స్వామివారి 4 చేతుల్లో 4 ప్రత్యేకమైనవి ఉన్న ఒక చెయ్యి ఎప్పుడు కూడా ఆశీర్వాదానికే ఉంటుంది. ఈ ఆశీర్వాదం మనం ఆ చేతిని చూసి స్వామి ఆశీర్వాదాన్ని అందుకోవాలి. అలాగే స్వామి తనకేమిస్తావు అంటూ ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. తనకి ఓ మంచి నమ్మకాన్ని ఇమ్మంటాడు, పేదలకు సేవ చేయమంటాడు, వీలైనంత వరకు దానం చేయమంటాడు. స్వామి ఆలయానికి ఎదురుగా మంచినీటి కోనేరు ఉంటుంది. దాని పక్కనే ఓ వినూత్నమైన మండపం ఉంటుంది. అలాగే స్వామివారి పక్కన కొన్ని వేరే ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎంతో విశిష్టంగా ఉంటాయి. అలాగే వరసిద్ధి వినాయకుడి ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో వరదరాజస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇది పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసి తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి వరదరాజస్వామి ఆలయం కట్టమని ఆజ్ఞాపించాడని భక్తులు నమ్మకం. అలాగే నవగ్రహాల మండపం, అద్దాల మేడ, ఇలా ఎన్నో విశేషమైన ఉన్నాయి. అలాగే పక్కన ఓ ప్రముఖ శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. వినాయకుడి దివ్య రూపం చూడటానికి ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఇక్కడ శివాలయం ముందు నంది మనకి కనిపిస్తుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఈ పెద్ద పెద్ద విగ్రహాలలో వినాయక విగ్రహంతో పాటు శివుడి విగ్రహం, కుమారస్వామి విగ్రహం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ భక్తులు ఎంజాయ్ చేస్తారు. అలాగే చుట్టూ చాలా పచ్చని ప్రకృతి పరవశం కలిగింపజేస్తుంది. వినాయకుడి విగ్రహం ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. చూశారుగా ఈ వినాయకుడి విగ్రహాన్ని. అలాగే మిగతా విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. ఇక చుట్టూ ఉండే ప్రకృతి, అలాగే నంది చాలా విశేషంగా కనిపిస్తుంది. ఈ ఆలయం చుట్టూ ఉండే ప్రాంగణం కూడా విశాలంగా చేశారు. భక్తులకు ఇక్కడ స్వామివారి చుట్టూ ఉండే ఈ ప్రదేశాలలో పచ్చని ప్రకృతి పరవశింపజేస్తుంది. ఈ ఆలయం ముఖద్వారం ముఖ్యంగా నంది పెద్దగా కనిపించటం, అలాగే వినాయకుడి విగ్రహం అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. దీని ద్వారం కూడా విశేషంగా ఉంటుంది. చుట్టూ విశాలమైన ప్రాంగణం కనువిందు చేస్తుంది. ఇక ఈ శివాలయంలో పూజలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక కాణిపాకంలో మరెక్కడా కనిపించని ప్రత్యేకమైన వనం, నక్షత్ర వనం కనిపిస్తుంది. ఈ నక్షత్ర వనం ప్రత్యేకత ఏంటంటే, మనం ఏ నక్షత్రానికి చెందినవారు ఏ మొక్కను పెంచాలి, ఏ మొక్కను పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది తెలియజేస్తుంది. ఈ నక్షత్ర వనంలోకి మనం ఎంటర్ అయితే మన నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం వారు ఏ మొక్కను పూజించాలి, ఏ మొక్కను పెంచుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలియజేస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ అవే. ఇది ఒక ప్రత్యేకమైన వనం. ఈ వనంలో మనం సందర్శిస్తే మన నక్షత్రం ప్రకారం మనం ఏ మొక్కను పెంచుకోవాలో తెలుస్తుంది. అలాగే ఆ మొక్కను పెంచుకోవటం ద్వారా అక్కడ మనం చదవాల్సిన మంత్రాన్ని కూడా ఇచ్చారు. ఇది ఈ నక్షత్ర వనం ప్రత్యేకత. ఇలా కాణిపాకం వెళ్ళడం అంటేనే ఆ గణపతి అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ మహా విశిష్టమైన ఈ ఆలయాన్ని సందర్శించి చుట్టూ ఉండే శివపార్వతుల ఆలయాల్ని, నరసింహస్వామి ఆలయాల్ని వీక్షించడంతో పాటు నక్షత్ర వనానికి కూడా వీక్షించవచ్చు. మహా అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఆ గణనాథుడి అనుగ్రహం మీ అందరికీ ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఆ గణపయ్య రూపం చూడటం జీవితంలో ఒక్కసారైనా చేయండి. తప్పనిసరిగా ఆ గణపతిని దర్శించుకొని మీ కోరికలను విన్నవించుకోండి. ఆ స్వామి దయగల దేవుడు, మీ కోరిన కోరికలను తీర్చే పరంధాముడు. ఆయనతో పాటు అక్కడ ఆయన పరివారం అంతా ఉంది. ఆ పరివారం దేవతలందరినీ దర్శించుకొని నక్షత్ర వనాన్ని కూడా వీక్షించి పునీతులు కండి. ఆ వినాయక స్వామి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ మీరు భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి9 ఛానల్ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక విశేషాలను, ఆధ్యాత్మిక ఆలయాల విశిష్టతలను ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. తప్పనిసరిగా భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విశేషమైన అనుభూతులను పొందండి. ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఆ వినాయక స్వామి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను.
భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియోల కోసం చూడండి. థ్యాంక్ యూ.